హాయ్ అండి, నా పేరు కృష్ణ. నేను ఒక సన్ డైరెక్ట్ టెక్నీషియన్ అండి. ఇవ్వండి, నా బ్యాలెన్స్ 3557 రూపాయలు ఉంది. రీసెంట్గా లాంచ్ అయిన సన్ డైరెక్ట్ 1 ఇయర్ ప్యాకు 1386 రూపాయలండి. ఈ ప్యాక్ని ఈరోజు రీఛార్జ్ చేయబోతున్నా. చూడండి, ఈ రీఛార్జ్ చేయడానికి మీరు రీఛార్జ్లోకి వెళ్ళి సిడిఎస్ఎన్ నెంబర్ దగ్గర సిడిఎస్ఎన్ నెంబర్ టైప్ చేయాలి. టైప్ చేసిన వెంటనే ఈ ప్యాక్కి మీరు ఎలిజిబుల్లా కాదా అన్నది మీకు చూపిస్తుందండి. ఈ ప్యాక్కి వీళ్ళు ఎలిజిబుల్లే. చూడండి, తెలుగు వెల్కమ్ ప్యాక్ ఆఫర్ అండి. ఇది 798 రూపాయలు, 6 months రెన్యువల్. తెలుగు వెల్కమ్ ప్యాక్ ఆఫర్ 1386 రూపాయలు. సబ్స్క్రైబ్ ఆఫర్, ఇయర్లీ రెన్యువల్. ఇది అంటే సంవత్సరానికి 1386 రూపాయలండి. మీరు ఈ ప్యాక్కి రీఛార్జ్ చేసుకుంటే మీకు 1386 రూపాయలు సంవత్సరానికి, అంటే మీకు దగ్గర మంత్లీ 115 రూపాయలు పడుతుందండి. ఈ 115 రూపాయలకు గాను మీకు అన్ని తెలుగు ఛానల్స్ వస్తాయండి. విత్ జీ తెలుగు, జీ మూవీస్, ఆర్టీవీ, ఈటీవీ, అన్ని తెలుగు ఛానల్స్, అన్ని న్యూస్ ఛానల్స్, 4 స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్, అంటే తెలుగు బేసిక్ ప్యాక్ వస్తుందండి. తెలుగు బేసిక్ ప్యాక్ అంటే ఆల్ ఛానల్స్ వస్తాయండి తెలుగులో. ఈ ప్యాక్కి ఎవరెవరు ఎలిజిబుల్ అన్నది ఈ విషయానికి వస్తే 60 రోజులు, అంటే మన ఇంట్లో బాక్స్ రీఛార్జ్ అయిపోయి 60 రోజులు రీఛార్జ్ చేయకుండా బాక్స్ని ఆపివేస్తాం కదండి, వాళ్ళు ఈ ప్యాక్కి ఎలిజిబుల్ అండి. అది ఎలా తెలుసుకోవాలని అనుకుంటే మీ నెంబర్ని, సిడిఎస్ఆర్ నెంబర్ని కస్టమర్ కేర్కి కానీ లేదా మాలాంటి టెక్నీషియన్ లేదా సర్వీస్ ప్రొవైడర్లకి చెప్తే వాళ్ళు చెక్ చేస్తారండి. ఇదిగోండి, ఇప్పుడు ఇది నెంబరు. ఈ నెంబర్కి పైన నేను చెక్ చేస్తాను. చూడండి, వీళ్ళది, ఈయన పేరు రాజారావు. చూడండి, వీళ్ళు ఇంతకుముందు త్రీ మంత్స్కి 620 రూపాయలు చేసుకున్నారు. 6 monthsకి 900 రూపాయలు చేసుకున్నారు. ఇవన్నీ వేరే ప్యాకులు అండి, వదిలేయండి. ఇప్పుడు వీళ్ళు రీఛార్జ్ ఏప్రిల్ 21 లాస్ట్ డేట్ అండి. వీళ్ళది ఏప్రిల్లో ఆగిపోయింది. మే, జూన్, జూలై, ఆగస్ట్, అంటే ఇప్పటికి 3 months అవుతుందండి. అంటే 2 months కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ ప్యాక్కి ఎలిజిబుల్ అండి. అంటే 2 months కన్నా, అంటే 60 రోజుల కన్నా ఎక్కువ రీఛార్జ్ చేయకుండా ఉండిపోయిన వాళ్ళు, రీఛార్జ్ చేయకుండా ఆపివేసిన బాక్స్ ఉన్నవాళ్ళు ఈ ప్యాక్కి ఎలిజిబుల్. వీళ్ళకి ఎప్పుడు 1386 రూపాయలు రీఛార్జ్ చేస్తున్నానండి. చూడండి, మనది 3557 రూపాయలు ఉంది. మీ ఇప్పుడు 1386 రూపాయలు రీఛార్జ్ చేస్తున్నాను వీళ్ళకి. చూడండి, చేశాను. మన ఈవిడి బ్యాలెన్స్ కూడా తగ్గిపోయింది, చూసుకోండి. 2321 రూపాయలు వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, వీళ్ళకి ఓపెన్ చేస్తాను. వీళ్ళ వ్యాలిడిటీ 28 జూలై. ఇప్పుడు ఆగస్ట్ నెల కదండి, మే, ఆగస్టా, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై. అంటే జూలై ఈరోజు జూలై 29, మళ్ళీ జూలై 28 లాస్ట్ డేట్ వచ్చిందండి. వీళ్ళు 16, చూడండి, చరణ్ కంట్రోల్ 16+ తెలుగు వెల్కమ్ ప్యాక్ 1380 సబ్స్క్రైబర్ ఇయర్లీ రెన్యువల్ చేసుకున్నారండి. అంటే ఇయర్లీ 1386 రూపాయలు వీళ్ళకి పడింది. చూడండి, ఈరోజు డేటు 29 జూలై 2024. మళ్ళీ వీళ్ళకి లాస్ట్ డేట్ ఎప్పుడు వచ్చిందో చూడండి, 28 జూలై 2025. అంటే 1 year పాటు వీళ్ళకి వచ్చిందండి. వీళ్ళకి మంత్లీ 115 రూపాయలు పడింది. మంత్లీ 115 రూపాయలు పడింది కదండి. ఈ 115 రూపాయలకి మీకు ఏ ఛానల్స్ వస్తాయి ఇప్పుడు చూద్దాం రండి. చూడండి, ఇది
మంత్లీ 241 రూపాయల ప్యాక్ అండి. మీకు 1 ఇయర్కి చేసుకుంటే కేవలం 110 రూపాయలకి మాత్రమే వస్తుంది. ఇది తెలుగు బేసిక్ ప్యాక్ అండి. మీకు చూడండి అన్ని తెలుగు ఛానల్స్ వచ్చేస్తాయండి. జెమినీ మూవీస్, మామో మూవీస్, జీ మూవీస్, ఈటీవీ ప్లస్, ఈటీవీ అన్ని తెలుగు ఛానల్స్, జీ తెలుగు, మా టీవీ అన్నితో పాటు కిడ్స్ కూడా ఒక 4-5 ఛానల్ వస్తాయండి. అదేవిధంగా స్పోర్ట్స్ కూడా 4-5 ఛానల్స్ వస్తాయండి. ఇది ఒక బెస్ట్ అండి. చూసుకోండి అన్ని ఛానల్స్ కూడా వస్తున్నాయి. ఇది తెలుగు బేసిక్ ప్యాకు. ఇది రెగ్యులర్ కస్టమర్స్ అయితే వీళ్ళకి 6 మంత్స్కి గాను 6 మంత్స్కి 1249 రూపాయలు ఉంటుందండి. 1 ఇయర్కి 250 రూపాయలు ఉంటుంది. కానీ 2 మంత్స్ డీయాక్టివేట్ కస్టమర్స్ అంటే 2 నెలలు రీఛార్జ్ చేయకుండా ఉండిపోయిన వాళ్ళకి కేవలం 1386 రూపాయలకి సంవత్సరంకి గాను హాఫ్ అమౌంట్ తగ్గించారండి. ఇది ఒక బెస్ట్ ఆఫరు. ఎవరైనా రీఛార్జ్ చేయకుండా ఉంటే కంపల్సరీగా మీ పాత బాక్సులకు రీఛార్జ్ చేయించండి. ఇది ఒక బెస్ట్ ఆఫరు. మళ్ళీ మీకు ఛాన్స్ రాదు. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ న్యూ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్, ఎనీ డిటిహెచ్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ ఛానల్లో అందిస్తాము. ఎవరికైనా రీఛార్జ్ కావాలి అనుకుంటే మా నెంబర్ని సంప్రదించండి. మా నెంబరు 9553565691 అండి. ఈ రీఛార్జ్ను మీరు మీ ఫోన్పే ద్వారా చేయొద్దండి. మీరు మా ద్వారా కానీ లేదా మీకు దగ్గరలో ఉన్న డిస్ట్రిబ్యూటర్ డీలర్ల ద్వారా చేయించుకోండి. ఏవైనా రాంగ్ రీఛార్జ్లు అయినా ఏదైనా పొరపాటు జరిగినా మీకు రీఛార్జ్లు రివర్స్ వచ్చే అవకాశం ఉందండి. ఈ రీఛార్జ్లు మీకు ఫోన్పే ద్వారా, పేటిఎం ద్వారా అవ్వండి. మీరు డీలర్ను సంప్రదించాలి లేదా మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవాలండి.